తిరుపతిలోని అత్యంత దారుణమైన విషాదం ఒకటి నెలకొందన్నమాట. ఇప్పుడు ఈ విషాదం గురించి చెప్తే 100% మీరు భయభ్రాంతులకు గురవుతారు. ఎందుకంటే ఆ విషాదం జరిగిన సంఘటనలోని మొత్తం ప్రజలందరూ కూడా విపరీతంగా భయపడ్డారన్నమాట. అంత దారుణమైన సంఘటన. అసలు ఏం జరిగిందనే విషయంలో ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సర్వసాధారణంగా ఎవరి కుటుంబంలో అయినా గాని కలహాలు ఏర్పడితే గనక అంటే ఇద్దరు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడినా గానీ, కలహాలు ఏర్పడినా గానీ వాళ్ళకి గొడవలు అవుతూ ఉంటాయి. ఇటువంటి క్రమంలోనే పాపం ఎవరైనా ఏమనుకుంటారు, చక్కగా వాళ్ళు జీవితం బాగుండాలి, ఇద్దరు కలిసి ఉండాలని చెప్పేసి చాలామంది అలా ఊహించుకుంటారు. అంతేకాకుండా వాళ్ళని కలపడానికి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. సో, ఇటువంటి క్రమంలోనే తిరుపతిలోని ఒక కూతురికి జరిగిన అన్యాయం పాపం తల్లి తట్టుకోలేక ఏదో విధంగా తన కూతురు కాపురం నిలబెడదామని చెప్పి ఎవరైతే అల్లుడు ఉన్నాడో అల్లుడికి అదేవిధంగా కూతురికి ఒక పెద్ద పంతుల మధ్య ఒక చర్చికి తీసుకొచ్చిందన్నమాట. అది కూడా ఎలా అంటే తిరుపతిలో ఒక కళ్యాణ మండపంలోని వాళ్ళ బంధువులు పెళ్లి జరుగుతుందన్నమాట. సో, ఇటువంటి క్రమంలోనే ఈ పెళ్ళికి ఎలాగా మా అల్లుడు వస్తారు కదా! అటువంటి క్రమంలోని మా కూతురు కూడా తీసుకెళ్ళి అక్కడే చాలామంది చుట్టాలు గట్టా వస్తారు కాబట్టి పెద్ద మనుషుల మధ్య మనం పెడదాం విషయం అందరూ కూడా చర్చిస్తారని చెప్పేసి ఎంతో కొంత అతను వింటాడు. మా కూతురు జీవితం బాగుపడుతుందని చెప్పేసి ఉద్దేశంతో పాపం ఆవిడైతే అక్కడికి తీసుకెళ్ళింది. అంతే కాకుండా పెద్ద మనుషులు కూడా పిలిపించిందన్నమాట. ఇటువంటి క్రమంలోనే ఎవరైతే ఈవిడ ఉందో ఈవిడ తరపున ఒక ఇద్దరు పెద్ద మనుషులు కూడా వచ్చారన్నమాట. సో, ఇలా వచ్చారు. అదేవిధంగా ఆ పెళ్ళికి కూడా అల్లుడు కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత పెద్ద మనుషులు అందరూ కలిపి అతన్ని అడిగారన్నమాట. "ఏవయ్యా చక్కగా భార్యతో జీవించొచ్చు కదా! ఎందుకు ఇటువంటి మనస్పర్ధలు? పాపం మీ భార్య బాధపడుతుంది. నీతో కలిసి ఉండాలని చెప్పేసి అనుకుంటుంది. నువ్వు మాత్రం పట్టించుకోవట్లేదు" అని చెప్పేసి అతనికి మంచి మాటలు చెప్పారు ఈ పెద్ద మనుషులిద్దరూ కూడాను. ఇటువంటి క్రమంలోనే పెద్ద మనుషులకి అదేవిధంగా ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో అంటే అల్లుడు ఉన్నాడో, ఈ అల్లుడికి విపరీతమైన గొడవ. అంటే ఇద్దరి మాటల మధ్య యుద్ధం. ఈ మాటల మధ్య యుద్ధంగా మొదలడంతోటి ఒకేసారి ఎవరైతే ఈ అల్లుడు ఉన్నాడో అల్లుడి యొక్క బంధువులకు ఫోన్ చేశారన్నమాట. అంటే వాళ్ళ నాన్నకి, వాళ్ళ అల్లుడికి అదేవిధంగా వాళ్ళ బంధువులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ ఆడోళ్ళందరూ కలిపి వచ్చారన్నమాట అప్పటికే. వచ్చేటప్పటికి మీరెవరు మా అబ్బాయికి ఇలా చెప్పడానికి అని చెప్పేసి ఇద్దరి మాటల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఇటువంటి క్రమంలో ఎవరైతే ఈ అత్తగారి యొక్క బంధువులు ఉన్నారో ఈ బంధువులు పాపం సర్లే మా మాట ఎలాగ వింటలేదు కదా! మీ ఇష్టం మీది. మరి మీరు చెప్పాల్సింది చెప్పాం. మేమైతే మీ ఇద్దరికి కలపాలి, న్యాయం జరగాలని చెప్పి మేము వచ్చాం తప్పించి మాకు ఇంకేం సంబంధం. మీ అత్తగారు పిలిచింది కూడా మేము వచ్చామని చెప్పేసి పాపం అక్కడి నుంచి వాళ్ళు బైక్ మీద ఎక్కి కాసంత దూరం వెళ్లారు అంతే. ఇంకా వీళ్ళు ఏం చేశారంటే ప్రీ ప్లానర్ తోటి వీళ్ళ దగ్గర తెచ్చుకున్న పెద్ద పెద్ద కత్తులుచ్చుకొని నడి రోడ్డు మీద కళ్యాణ మండపం ఎదురుగానే నడి రోడ్డు మీద అయితే తెగ నరికారు. ఇలా నరికేటప్పటికి దాంట్లో ఒక వ్యక్తి పాపం అక్కడికక్కడే చనిపోగా ఇంకో వ్యక్తి విపరీతమైన గాయాలతో పరుగున వెళ్తూ తన ప్రాణాలు రక్షించుకుందాం అని చెప్పేసి తప్పించుకున్నాడు కానీ తనని హాస్పిటల్‌లో చేర్చేటప్పటికే పాపం చనిపోయాడు ఆ వ్యక్తి కూడాను. ఇదంతా చూసిన ప్రజలందరూ కూడా తీవ్రమైన భయభ్రాంతులకు గురయ్యారు పాపం. ఎంత తీవ్రమైన భయభ్రాంతులకు గురయ్యారంటే అక్కడ ఉన్నటువంటి బంధువులందరూ కూడాను తమ ప్రాణాలని కాపాడుకోవడానికి పాపం అటు ఇటు పరిగెట్టారంట. వాళ్ళు కూడా బంధువులే. కానీ ఆ బంధువుల కళల్లోని ఏదైతే కోపం ఉందో ఆ కోపాన్ని చూసి మిగతా బంధువులు కూడా మమ్మల్ని కూడా చంపేస్తారేంట్రా బాబు! ఏ రకంగా ఉన్నారని చెప్పి వాళ్ళు కూడా అక్కడి నుంచి పరుగున వాళ్ళు ప్రాణాలు చేతిలో పెట్టుకొని పారిపోయారంట. సో, మిగిలిన వాళ్ళు ఎవరైతే ప్రజలున్నారో వాళ్ళందరూ కూడా చూసి భయభ్రాంతులకు గురయ్యి చాలా దూరంగా కొంతమంది ఈ సెల్ ఫోన్‌తో వీడియో చేశారంట. ఈ వీడియో అన్నీ కూడాను పోలీసులు కూడా ఇచ్చారు. ఈ ప్రూఫ్స్‌గా ఉంటాయి కాబట్టి. ఎవరిని ఆ కళ్యాణ మండపం ఏదైతే ఏరియా ఉందో తిరుపతిలోని, ఆ తిరుపతి కళ్యాణ మండపం ఏరియాలోని మొత్తం పోలీసులందరూ కూడాను సరౌండింగ్ చేసి మొత్తం ఉధృతి అంతా కూడా అక్కడ అదుపు తీసుకొచ్చారు. ఎవరైతే నిందితులు ఉన్నారో ఈ నిందితుల్ని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారన్నమాట. ఇది ఈ విధంగా జరిగింది మన ఆంధ్రప్రదేశ్‌లోని నడి రోడ్డు మీద 2 హత్యలైతే జరిగాయి. అది కూడా అందరు ప్రజలు చూస్తుండగా పబ్లిక్ ఎదురుంగా అయితే విపరీతంగా అత్యంత దారుణంగా నరికి చంపారు. అది కూడా తిరుపతిలో. తిరుపతి అంటే ఏంటి? ఒక టెంపుల్ సిటీ మాట. తిరుపతి అనగానే మనకి ఒక పుణ్యక్షేత్రం. శ్రీవారి టెంపులే గుర్తొస్తది మనకి. అంతకు మించి ఇంకేమీ గుర్తురాదు. తిరుపతి బాలాజీ స్వామి టెంపుల్ తప్పించి ఇంక వేరే విషయం ఏది గుర్తురాదన్నమాట. అంటే ఎప్పుడు కూడా తిరుపతి అనగానే భక్తులు మనసులోకి ఆ దేవుడే గుర్తొస్తాడు. ఒక భక్తితనంగానే మనకనిపిస్తది. అటువంటి తిరుపతిలోని ఇంత దారుణమైన 2 హత్యలు, జంట హత్యలు ఈ విధంగా కలకలం సృష్టించాయి. మొత్తం ప్రజలందరూ కూడాను తీవ్ర షాక్ గురయ్యారన్నమాట ఒకేసారి. సో, చూసారు కదా! ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఉంది. ఏంటంటే చాలామంది
పాపం పెద్ద మనుషులకే వెళ్తా ఉంటారన్నమాట. ఇక్కడ ఏంటంటే ఒకసారి మీరు గమనించాలి. ఎవరైతే ఇరు కుటుంబాల మధ్య మనస్పర్ధలు జరుగుతా ఉన్నాయో వాళ్ళని కలపడానికని చెప్పేసి పెద్ద మనుషులు మయంగా వెళ్తా ఉంటారు. ఇలాగ వెళ్ళినప్పుడు ఇరు కుటుంబాలు వీళ్ళ మాట వింటే గనక పర్లేదు. ఈ ఇరు కుటుంబాల్లో ఎవరైతే వీళ్ళ మాట వింటలేదో, పెద్ద మనిషి యొక్క గౌరవం ఎవరు కూడా పొందట్లేదో, అటువంటి క్రమాన్నే పెద్ద మనుషులు వెళ్ళడం అనవసరం నాకు తెలిసి మట్టుకైతే. ఎందుకంటే 2 కుటుంబాల్లో ఒక కుటుంబం ఒకవేళ పెద్ద మనుషులకు విలువ ఇవ్వకపోతే ఈ 2 కుటుంబాలు కూడా కలవు. ఒకవేళ కలిసినా గానీ వాళ్ళకి పెద్ద మనుషుల మీద గౌరవం ఉండదు కాబట్టి వాళ్ళు అంత టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. తర్వాత మళ్ళీ యథాతథిగా అవుతది. అంతేకాకుండా ఈ 2 కుటుంబాలు మయంగాను ఏదైతే తీర్పిస్తారో ఆ తీర్పు నాకు తెలిసి మట్టుగా ఒకరికి అన్యాయంగా, ఒకరికి న్యాయంగా ఉందనుకోండి. సపోజ్ చెప్తున్నాను నేను. వాళ్ళు అలా ఫీలింగ్ అనుకున్నారనుకోండి. ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఈ పెద్ద మనుషుల మీద 100% అయితే పగ పెంచుకుంటారు. ఎప్పుడైనా దొరికితే వాళ్ళ అంతు చూద్దామని చెప్పేసి ప్లానింగ్ కూడా చేస్తారన్నమాట. ఇప్పుడు జరిగిన సిట్యుయేషన్ అదే జరిగింది. ఎప్పుడైతే ఆ వ్యక్తిని పిలిచారో, ఈ పెద్ద మనుషులు వచ్చారో, ఈ పెద్ద మనుషుల యొక్క తీర్పు ఎలా ఉందంటే అతనికి న్యాయంగా అనిపించలా. నా మీద మూకుమ్మడిగా బలవంతంగా నన్ను అటువైపు రప్పిస్తారా మీరనే విధంగా అయితే అతను ఫీల్ అయ్యాడనమాట. అతను ఈ పెద్ద మనిషి చెప్పే మాటలు. ఈ విధంగా కోపద్రోగుడు అయ్యి తన బంధువులందరూ కూడా అక్కడ కళ్యాణ మండపానికి పిలిపించి స్పాట్‌లో అయితే అది కూడా కత్తులతో వచ్చారాళ్ళు. స్పాట్‌లో అయితే ఏసి పడి దెబ్బారన్నమాట. చూడండి ఒకసారి ఎలా ఉంది. ఎంత దారుణంగా ఉందో చూడండి. మన ఆంధ్రప్రదేశ్‌లోని ఈ విధంగా అయితే రౌడీయిజం ఈ విధంగా అయితే గూండాలు ఇంకా ఉన్నారా? నాకు తెలిసిన మటుకైతే నేను ఇంకా షాక్ గురవుతున్నాను. ఇంత దారుణంగా నడి రోడ్డు మీద పట్టపగలు ఈ విధంగా హత్య చేశారంటే చూడండి ఎంత ధైర్యమో చూడండి. వాళ్ళకి చట్టాలు గట్ట గుర్తు లేదా? ప్రభుత్వం అంటే వాళ్ళకి భయం లేదా? నాకు అదే అర్థం అవ్వట్ల. సో, దీని మీదైతే నేను 100% ఒక విషయం చెప్తాను. ఏంటంటే అది మీలో ఎవరికైనా గానీ ఏదైనా మనస్పర్ధలు ఉంటే గనక మీరు 100% పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పిలవద్దు. ఒకవేళ పిలిచినా గానీ ఎవరైతే పెద్ద మనుషులుగా చలామణి అవుతా ఉన్నారో ఈ వీడియో ఒకవేళ చూస్తే గనక నాకు తెలిసిన మట్టుకైతే అటువంటి పనులకు మీరు ఎళ్ళకండి. ఎందుకంటే అటువంటి పనులకి మీరు వెళ్ళి ఎలా అయితే ఇరు వర్గాల మయంగా మీరు కూర్చొని ఈ ఇరు వర్గాలకి సమానమైన న్యాయం ఇవ్వలేకపోతారన్నమాట. ఏదో ఒక పక్కనే మీరు న్యాయం చేస్తారు. ఇటువంటి సమయంలోనే ఒక పక్క పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ నిజంగా బ్యాక్‌గ్రౌండ్ బావుంటే లేదా వాళ్ళు క్రిమినల్‌గా ఒక చరిత్ర ఏమైనా ఉంటే గనక 100% మీ మీద ప్రీ ప్లాన్డ్‌గా అయితే దాడి చేస్తారు. 100% మీరు బుక్ అయిపోతారు. ఇది ఎలా ఉంటదంటే మంచికి పోయి మీ ప్రాణాలు పోగొట్టినట్టు అవుద్దన్నమాట. ఇప్పుడు అదే జరిగింది తిరుపతిలో. మంచికి పోయి పాపం ఇద్దరు వ్యక్తులు లాస్ట్‌కి ప్రాణాలు కోల్పోయారు. అందుకని చెబుతాను ప్రతి ఒక్కరు కూడాను లేని దాంట్లో తలదూర్చొద్దు. మీకు సంబంధం లేని విషయాల్లో మీరు తలదూర్చొద్దు. ఎందుకంటే ఏది ఏమైనా గానీ చట్టాలున్నాయి. మనం ఏదైనా గానీ చట్టాల ముందే మనం తేల్చుకోవాలి. ఒకవేళ ఇద్దరు భార్యాభర్తలకి ఏమైనా మనస్పర్ధలు ఇంకెక్కువైపోతూ ఉంటే అసలు ఎవరైతే భర్త ఉన్నాడో భర్త పూర్తిగా పట్టించుకోకపోతే ఆ విషయాన్ని తీసుకెళ్ళి చట్టాల ముందు పెట్టుకోవాలన్నమాట. అంతేగాని పెద్ద మనుషుల ముందు తీసుకొస్తే ఈ విధంగా జరుగుద్ది నాకు తెలిసినప్పటికైతే. ఒక రకంగా చెప్పాలంటే పెద్దలు చెప్పి ఈ తీర్పులన్నీ కూడా ఇల్లీగల్‌లోకి వస్తాయన్నమాట. ఇది రేపొద్దున కోర్టుకెళ్ళినా గానీ ఈ పెద్దల వల్ల ఒకవేళ ఇరు వర్గాల్లో ఎవరైనా చనిపోతే వీళ్ళిచ్చిన తీర్పు వల్ల ఈ పెద్దల్ని తీసుకెళ్తారన్నమాట. మీరిచ్చిన తీర్పు వల్లే మీ వల్లే ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి బాగా తీవ్ర మనస్తాపానికి గురై ఇలా చనిపోయాడని చెప్పేసి ఏదైనా తీర్పు ఇస్తే గనక అటువైపు వాళ్ళు చెప్పినా గానీ ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో పెద్ద మనుషులు తీసుకెళ్ళి బొక్కలో వేస్తారు. ఎందుకంటే ఇది ఇల్లీగల్ వర్క్ మాట ఇది. ఒక ఇల్లీగల్ వ్యవహారం మాట ఇది. కోర్టు దీన్ని ఆహ్, కోర్టు దీన్ని అస్సలు ఒప్పుకోదు. ఎందుకంటే చట్టాలు ఉండగా మీరెవరు తీర్పులు ఇవ్వడానికి అని చెప్పేసి 100% చెప్తదన్నమాట. అందుకని ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో తస్మాత్ జాగ్రత్త. ఏదైతే ఇప్పుడు తిరుపతిలో జరిగిందో అటువంటి విషయమే మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. మీరు తీర్పులు ఇచ్చేటప్పుడు మీ తీర్పు విధానం ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. అదేవిధంగా మీరు తీర్పు ఇచ్చేటప్పుడు ఏదైతే పార్టీలు ఉన్నాయో 2 వైపు పార్టీలు ఒకసారి గమనించండి. మీరు ఎళ్ళడం వల్ల మీకు సేఫ్టీయా కాదా ఒకసారి ఆలోచించుకోండి. లేని పక్షంలో మీ ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైతే తిరుపతిలో జరిగిందో అటువంటి సిట్యుయేషన్ మళ్ళీ రిపీట్ అవుద్ది. అందుకనే ఈ వీడియో ముఖ్యంగా తీసుకొచ్చానమాట. తీసుకొచ్చి మీ ముందుకు పెట్టాను. ఎందుకంటే చాలామంది ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళు ఎంతో కొంత తెలుసుకొని బయటపడతారని చెప్పేసి ఈ వీడియో తీసుకొచ్చానమాట. సో, చూసారు కదా చూసారు కదా చాలా దారుణమైన జంట హత్యలు జరిగాయి. దీని మీద మీ స్పందన ఏంటి? ఎందుకంటే నన్ను రోడ్డు మీద ఎంత దారుణంగా చంపేయడం, చట్టాలకి అసలు విలువ లేకుండా ఈ విధంగా చేయడం వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? నిజంగా మరి ఇటువంటి వ్యక్తులు చట్టాలను గౌరవించకుండా ఈ విధంగా హత్యలు చేస్తా ఉన్నారు కదా! మరి అటువంటి వ్యక్తులకి ఏ విధమైన శిక్షలు పడాలి అనే విషయాల మీద మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక మనిషిని చంపడం అనేది చాలా పెద్ద నేరం. ఒక మనిషిని ఎప్పుడు కూడా మనిషి చంపకూడదు. మరి అటువంటి నేరమే ప్రజల ముందు ఈ విధంగా చేస్తా ఉన్నారు. మరి అటువంటి వ్యక్తులకి బుద్ధొచ్చే విధంగా అయితే ప్రభుత్వం ఏ విధంగా కొత్త చట్టాలు తీసుకురావాలి అనే దాని మీద మీకు ఏమైనా తెలిస్తే గనక కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్
ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందు తీసుకొస్తూ ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.